ఐపీఎల్ 2025 సీజన్లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. దాదాపు ప్రతి జట్టు 7 మ్యాచ్లు ఆడాయి. ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీపై విజయంతో పంజాబ్ కింగ్స్ 2వ స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3-4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్, కేకేఆర్, ముంబై ఇండియన్స్ 5, 6, 7 స్థానాల్లో ఉండగా రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. ఈ 3 జట్లు 7 మ్యాచ్లు ఆడి 2 విజయాలు మాత్రమే నమోదు చేశాయి. మరో 5 మ్యాచ్ల్లో ఓడాయి. దాంతో 4 పాయింట్లతో 8, 9, 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో ప్రతి జట్టు 14 లీగ్ మ్యాచ్లు ఆడుతోంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. కనీసం 9 మ్యాచ్లు గెలిచే జట్లకు ప్లే ఆఫ్స్ బర్త్ తగ్గుతోంది. 8 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. 5 విజయాలతో టాప్ 2లో కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్లకు దాదాపు ప్లే ఆఫ్స్ బర్త్ దక్కినట్లే. ఆ జట్లు మరో 4 విజయాలు సాధిస్తే సరిపోతుంది. 4 విజయాలతో ఉన్న గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, లక్నో సూపర్ జైంట్స్కు కూడా మెరుగైన అవకాశాలున్నాయి. 3 విజయాలతో ఉన్న ముంబై, కేకేఆర్ సెకండ్ ఫేజ్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలి. చివరి 3 స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పుకున్నట్లే. అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం లేదు. ఈ 3 జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ చివరి 7 మ్యాచ్లకు 7 గెలవాలి. లేదంటే మెరుగైన రన్ రేట్తో కనీసం 6 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు వరుసగా విజయాలు సాధించలేవు. ఐపీఎల్లో 16 పాయింట్లు సాధించిన జట్లే ప్లే ఆఫ్స్కు చేరుతాయి. కొన్నిసార్లు 14 పాయింట్లతో కూడా వెళ్ళవచ్చు. కానీ మెరుగైన రన్ రేట్తో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే రన్ రేట్ దారుణంగా ఉంది. ఈ 3 జట్ల రన్ రేట్ మైనస్లో ఉంది. ఈ 3 జట్లు మరో 6 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం దక్కుతోంది. కానీ ఆ జట్ల బలహీనతల నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది.